హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. సత్యదేవ్ వెంకటేష్ మహా ఒక జీనియస్ యాక్టర్, ఒక జీనియస్ డైరెక్టర్ కలిపి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే రావ్ బహదూర్ భయ్య. ఈ సినిమా టేజర్ ఏమో 3 నిమిషాల పైగా ఉంది. ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ ఏమో 1 నిమిషం పైగా ఉంది. చూడండి వాళ్ళు ఎంత క్రియేటివ్గా వెళ్తున్నారంటే, ఇవే సినిమాలు, ఇవే కాన్సెప్ట్లు ఏ లాంగ్వేజ్లో వచ్చినా సరే మనం మామూలుగా మయ్యం. సో ఇప్పుడు తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ ఇస్తున్న వీళ్ళిద్దరికీ తోడుగా మహేష్ బాబు గారి జిఎంబి బ్యానర్, ఆ బ్యానర్లో వచ్చిన ప్రతి చిన్న సినిమా కూడా బ్లాక్ బస్టరే. ఈవెన్ అడ్విశేష్ గారి మేజర్ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్ హిట్. సో ఇప్పుడు రావ్ బహదూర్ సినిమా నుంచి ఒక రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ ఎలా ఉంది, అసలు ఆ ట్రైలర్ మనకి ఎక్కుతుందా? నిజంగా ఓపెన్గా మాట్లాడుతున్నాను భయ్య, ఇలాంటి సినిమాలు రావాలి తెలుగులో రావాలని చాలా నొక్కేసుకుంటాం, కానీ వచ్చిన తర్వాత థియేటర్లో ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పి ఒక పెద్ద ప్రశ్న. సో ఇలాంటి టైంలో ఇప్పుడు ఆ ట్రైలర్ ఎలా ఉందని ఒక్కసారి ఒక లుక్ వేద్దాం అయ్యా. ఓ బాబు వాయిస్తో మొదలైంది అని అంటూ ఉంటారు. నా మాటగా చెప్పాలంటే ఏం చేస్తున్నారు ఇదేదో సత్య వన్ మ్యాన్ షోలో ఉంది. ఒక అనుమానం సంవత్సరం క్రితం చావాల్సిన వాడిని ప్రాణాలతో ఉంచగలదు. డ్రామా మీట్స్ మ్యాజిక్. ఆ అనుమానమే ఒక పురుగేవాడి ప్రపంచాన్ని తెప్పించగలదు. ఇల్లు మొత్తం రొటేట్ అవుతుంది. డ్రామా మీట్స్ మ్యాజిక్. ఇక్కడ మ్యాజిక్ అంటే గారెడి కాదు, దృశ్య కావ్యం. జిఎండి ప్రౌడ్లీ ప్రెజెంట్. కేర్ ఆఫ్ కంత్రపాలెం. ఆ లోగో చూస్తూనే ఏదో ఉంటుంది భయ్య. సత్యదేవ్ ఎన్. మునుపెన్నడు చూడని విధంగా తెలుగు సినిమా. రావ్ బహదూర్ మీ దగ్గరలోని థియేటర్లలో జూలై 3 నుండి. ఒకసారి గర్వాన్ని ఎత్తికెక్కితే చచ్చేదాకా పోదంటారు కదా. సత్యదేవ్ ఇంకా అవార్డు విన్నింగ్ సినిమాలో ఉంది రావ్ బహదూర్. ఓకే భయ్యా, ట్రైలర్ మాత్రం మన అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేని కాన్సెప్ట్. ట్రైలర్లో మహేష్ బాబు గారు ఒక వాయిస్ ఒక డైలాగ్ చెప్పారు, మునుపెన్నడు తెలుగు సినిమా చూడనిదని. ఈ మాట 100% రైట్. ఇక సత్యదేవ్ భయ్య, ఇంకా నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు ఏంటని చాలా క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు దేశానికి ఏదో చెప్పాలనుకుంటున్నావు, తెలుగులో ఒక యాక్టర్ ఉన్నాడు రా సత్యదేవ్ అని చెప్పి. సో అవార్డులు ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి సినిమాలకు మాత్రం మార్నింగ్ షో సీట్ బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అద్భుతం జరిగిందా, అంటే యునానిమస్గా ఒక రేంజ్లో టాక్ కానీ పడిందా, మార్నింగ్ షో చూసాం అని ఒక కిక్ ఉంటుంది. ఇంకా లేదు ఇది మన జోనర్ సినిమా కాదు అనుకుంటే ఇంకా అది పక్కన పెట్టండి. కానీ ఇలాంటి యాక్టర్ ఉన్నందుకు తెలుగు సినిమా గర్వపడాలి. చాలామంది పెద్ద యాక్టర్లు ఉండొచ్చు, కానీ ఈ సత్యదేవ్ అనే వ్యక్తి మాత్రం మామూలు యాక్టర్ కాదు. ఇక వెంకటేష్ మహా ఆ కంచరపాలెం అనే సినిమా క్లైమాక్స్ చూసి మైండ్ బ్లాక్ అవ్వనుడు ఎవడున్నాడు. సో అలాంటి వీళ్ళిద్దరు కాంబినేషన్, ఇక మహేష్ బాబు గారు ప్రొడ్యూసర్గా ఆ ప్రతి ఒక్క ఫ్రేమ్లో కూడా ఒక క్వాలిటీ, ఒక ఏదో హాలీవుడ్ స్టైల్లో మించుంది. సో మళ్ళీ చెప్తున్నా కదా, ఇది ఆ సినిమా అందరికీ ఎక్కుతుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే తెలుగు వాళ్ళు ఈ సినిమాని ఎంతవరకు సక్సెస్ చేస్తారనేది ఒక పెద్ద ప్రశ్న.